హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఐబిఎం గురించి మీకు చెప్పాను. 8,000 ఎంప్లాయీస్ని అయితే కనుక తీసేస్తున్నారని. హైలైట్ న్యూస్ ఏంటంటే ఇందులో 200 ఎంప్లాయీస్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి తీసేసి వాళ్ళ ప్లేసెస్లో ఏఐ ఏజెంట్స్ని అయితే కనుక అప్డేట్ చేయడానికి ఐబిఎం అయితే కనుక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే కనుక ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంతకుముందు అయితే కనుక ఆ జాబ్ స్కోప్లు అయితే లేవు. అండ్ మీరు అంటిల్ అన్లెస్ మీరు అప్గ్రేడ్ అయ్యేసి మీరు ఏఐ టూల్స్లో ఏదన్నా అప్డేట్ అవుతే తప్ప సో స్కోప్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ మన ఐబిఎం వెబ్సైట్లో కావచ్చు, లేదంటే కనుక న్యూస్ ఛానల్స్లో కావచ్చు, చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే కనుక స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా చూసుకున్నారనుకోండి, వీళ్ళు ఎప్పుడైతే కనుక లాస్ట్ 3 years 4 years నుంచి ఏఐ మీద ఎప్పుడైతే జనరేట్ చేస్తున్నారో, సో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎంప్లాయీస్ని ఏ విధంగా రెడ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నారనమాట. సో ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరినీ 200 ఎంప్లాయీస్ని ఎవరైతే అంటే కనుక ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి 200 ఎంప్లాయీస్ ఉన్నారంటే, అంటే రెస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ నుంచి కంప్లీట్గా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 7,000 to 8,000 ఎంప్లాయీస్ని అయితే కనుక ఈ క్వార్టర్లో తీసేయబోతున్నారు మొత్తం అందరినీ కూడా. అంటే నా ఐబిఎం ఒకటే కాదు, ఈవెన్ అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని టాప్ కంపెనీస్ కూడా ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏఐ అనే ఆ టూల్ని యూజ్ చేసేసుకునేసి హ్యూమన్ని ఏదైతే వర్క్లోడ్ అయితే ఉందో అది రెడ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి ప్రతి ఆర్గనైజేషన్ కూడా చూసుకుంటుంది. సో ఆ ఆర్గనైజేషన్లో మనం సర్వైవ్ అవ్వాలి అనుకున్నప్పుడు అది ఫ్రెషర్స్ కావచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని ఏ విధంగా ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎమ్స్లో ఏం జరుగుతుంది, దాని యొక్క వెబ్సైట్స్ ఏంటి, దాని ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఏదో మనము జనరేటివ్ ఏఐ అంటే కనుక ఊరికే ప్రజెంటేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇది కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే కంప్లీట్గా అది కావాలి. బట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మీరు కంప్లీట్గా ఆటోమేషన్లో ఏ విధంగా మీరు ఆన్బోర్డ్ చేయగలుగుతారు, ఏ విధంగా మీరు సోర్స్ చేయగలుగుతారు, ఏ విధంగా మీరు క్యాండిడేట్ యొక్క అప్డేట్స్ తీసుకునేసి ఫీడ్బ్యాక్స్ వీళ్ళు క్లయింట్కి అప్డేట్ చేసుకోగలుగుతారు, ఇలాంటివన్నీ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చాలా చేంజెస్ వచ్చాయి. ప్రతిదీ టైం మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రాసెస్ కావచ్చు, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, సోర్సింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా చేంజెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో ఈవెన్ రిక్రూటర్స్ అయినా సరే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడం చాలా సేఫ్. అండ్ మీరు ఒకవేళ ఆ పొజిషన్లో లేకపోతే కనుక అట్లీస్ట్ దాని గురించి తెలుసుకోండి, ప్రాక్టీస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆల్ ది